టట్టడాయ్. ఇక్కడ చిన్న చిన్న కాలువ ఉంది. ఇది సమ్మర్ సీజన్ కదా, సో వాటర్ తక్కువ ఉన్నాయి. సో 6:30 అవుతుంది. యాక్చువల్గా 5:30 వరకే చేయాలి వర్క్. ఈయన జేసీబీ అయినా 6:30 వరకు చేయించిన, రిక్వెస్ట్ చేసి ఏదో విధంగా 6:30 వరకు చేస్తే వర్క్ క్లోజ్ అయిపోతుంది ఏమో అని చెప్పి 6:30 వరకు చేయించిన. సో అది గైస్, ఇంతకు ముందు లెవెల్ చేయాలని చెప్పినా కదా, ఆ లెవెల్ కోసం మేము ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్లో మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అటు సైడ్ రోడ్ వేయలేదు కదా, మీద డాంబర్ రావాలి ఇటు సైడ్ వచ్చినట్టు. ఆ డాంబర్ రావడానికి ఆ బ్లాగ్ స్టార్టింగ్ అప్పుడు, తిరుపతి బ్లాగ్ స్టార్టింగ్ అప్పుడు ఇంట్రోలో బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలి, ఎక్కడ ఎక్స్పెన్సెస్ సేవ్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మొత్తం మేము చెప్తాము. నేను విష్ణు గారు కొలాబరేట్ అయిదాం అనుకుంటున్నాము. వానికి కూడా ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు నిన్న ఫోన్లో. చూద్దాం. హే గైస్, వెల్కమ్ టు చిచారో వ్లాగ్స్. హే గైస్, వెల్కమ్ టు చిచారో వ్లాగ్స్. ఇప్పుడు సో హే గైస్, వెల్కమ్ టు చిచారో వ్లాగ్స్. హాయ్ అందరికి. ఈరోజు ఏంటంటే డేట్ వచ్చేసి 14th నవంబర్. నేను ఉండేది ఆలూరులో తెలుసు కదా మీ అందరికి. ఆదోనికి ఏమో 30 కిలోమీటర్స్, కేఏ బార్డర్కి ఏమో 30 కిలోమీటర్స్. యాక్చువల్గా మా కంపెనీ ప్రాజెక్ట్ వచ్చేసి కేఏ బార్డర్ టు ఆదోని అన్నట్టు. సో నేను ఇప్పుడు ఎక్కడున్నా అంటే కేఏ బార్డర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్లో ఉన్నా. అంటే ఐ మీన్ చింతకుంట, ఇంత పాత వాక్ సైడ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్లో ఇక్కడ మైనర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది. మైనర్ బ్రిడ్జ్ దగ్గర వర్క్ అయిపోయింది, కాకపోతే ఆ స్లాబ్ కింద ఉన్న సాయిల్ కానీ అది కానీ క్లీన్ చేయలేదు. క్లీన్ చేయకపోతే వాటర్ ఫ్లో ఉండదు. వాటర్ ఫ్లో లేకపోతే వాటర్ అంతా రివర్స్ అయ్యి చుట్టుపక్కల ఉన్న పొలాలకు కానీ అది కానీ ఇబ్బంది. వాటర్ సీజన్లో ఇక్కడ ఫుల్ వాటర్ వస్తుందంట రైనీ సీజన్లో. కేఏ బార్డర్ కాబట్టి శ్రీశైలం నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ వదిలేస్తారు. శ్రీశైలం డ్యామ్ నుంచి వదిలేసినాక ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటుంది. సో ఫుల్ వాటర్ ఉంటే పొలాలకు ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు ఆ పంట మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో అట్లా అని చెప్పి మనము వర్క్ అయిపోయినాక ఆ ఫిల్ చేసిన సాయిల్ కానీ అదంతా క్లియర్ చేయాలి. ఆ వర్క్ జరుగుతుంది ఇప్పుడు జేసీబీ ఉన్న ట్రాక్టర్స్తో. మీకు చూపిస్తా, కెమెరా రోల్ చేస్తున్నా, వెయిట్ చేయండి. టట్టడాయ్. ఇక్కడ చిన్న చిన్న కాలువ ఉంది. ఇది సమ్మర్ సీజన్ కదా, సో వాటర్ తక్కువ ఉన్నాయి. అది జేసీబీ, 2 ట్రాక్టర్లు. ఇక్కడ ఉన్న శాండ్ ఫిల్లింగ్ అంతా తీసేసి అక్కడ లాస్ట్లో వేస్తున్నారు. అదిదా మ్యాటరు. మీమ్స్ కానీ అది కానీ రీల్స్లో వేయచ్చు, కానీ యూట్యూబ్లో వేస్తే కాపీరైట్ పడుతుంది. నా ప్లాన్ ఏంటంటే మీమ్స్కి నా వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నా. ఎట్లయితుందో చూద్దాం, అది కంటిన్యూ చేద్దాం. ఈ వ్లాగ్ రికార్డ్ చేసి నెక్స్ట్లో ట్రై చేస్తా, ఎడిటింగ్ వర్షన్లో ట్రై చేస్తా, చూద్దాం. సో 6:30 అవుతుంది. యాక్చువల్గా 5:30 వరకే చేయాలి వర్క్. ఈయన జేసీబీ అయినా 6:30 వరకు చేయించిన, రిక్వెస్ట్ చేసి ఏదో విధంగా 6:30 వరకు చేస్తే వర్క్ క్లోజ్ అయిపోతుంది ఏమో అని చెప్పి 6:30 వరకు చేయించిన. సో అది ఏదో ఒకటి చేసి, అన్న బాగా చేస్తాడు మనడు, బిన్నప్ప అన్న పేరు. ఏది చెప్పినా చేస్తాడు. నార్మల్గా అందరూ లంచ్ టైంలో ఒక 1 అవర్ గ్యాప్ అయిన తీసుకుంటారు, కాకపోతే ఈయన తిన్న వెంటనే ఒక 15-20 సెకండ్స్లో చేసేస్తారు. అది చలో గాయస్, అన్న చూపిస్తా, కెమెరా రోల్ చేస్తున్నా, వెయిట్ చేయండి. చలో హాయ్ చెప్పన్నా. అదే ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్న నీకు ఈ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్? గట్టికి చెప్పు. 25 అవుతుందన్నా. 25 అవుతుంది. 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఏందన్నా, దగ్గర నా వయసే 21. మళ్ళీ అప్పటి నుంచి జేసీబీనా అన్న మొత్తం? అప్పటి నుంచి డ్రైవర్ గానే ఉన్నా. అంటే మొత్తం ఇదే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్? ఇదే ఫీల్డ్. అన్నకి తాగుడు కానీ, విమల్ కానీ, సిగరెట్ కానీ ఏది అలవాటు లేదు. ఏదన్నా కనీసం డ్రైవర్ కదా అని చెప్పి ఏదన్నా ఇద్దామన్నా కూడా ఏ అలవాటు లేదు. ఏ అలవాటు లేకుండా ఈ ఫీల్డ్లో ఇది వర్క్ చేయడం అంటే చాలా కష్టం గాయస్. చాలా మంచి వర్కర్ అన్న కూడా. అన్నది ఎక్కడ అన్నారు మీరు? మీ సొంత ఊరు ఎక్కడ? మాది రాయదుర్గం తాలూకా, కనేకల్ మండలం, అనకనహాల్ గ్రామం. అదంతా కాదు, అనంతపూర్ దగ్గరలోనా? అనంతపూర్ జిల్లా మాది. అనంతపూర్ జిల్లా, అది రాయదుర్గం తాలూకా, కనేకల్ మండలము. ఓకే. అనకనహాల్ గ్రామము.
నా పేరేం పేరు? నా పేరు తెలియదు కదా మీకు, ఆర్య. ఇది 2 days అవుతుంది వర్క్ చేయబట్టి ఇక్కడ, కాకపోతే నా పేరు ఎప్పుడు అడగలేదు. సరే అన్న, అంత బాగానే ఉంది. ఓకే, ఓం నమః శివాయ చెప్పు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అన్న కూడా శివభక్తుడే అంట, నార్మల్గా శివుడిని ఎక్కువ నమ్ముతాడంట. సో అది అందుకని. చలో గాయస్, ఓకే గైస్, షేర్, లైక్, షేర్ చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చిచ్చోరే వ్లాగ్స్. ఓకే సరే సరే, నీకు పంపిస్తా ఇది లింక్, వీడియో పెట్టినప్పుడు నీకు పంపిస్తా, ఓకే. సరేనా? వెల్కమ్ బ్యాక్. ఈరోజు సండే 15th March. ఈరోజు కూడా నాకు వర్క్ ఉంటుంది ఆలూరు టౌన్లో. అంటే నేను ఉండే ప్లేస్లోనే లెవెలింగ్ చేయాలి. అది బీటీ, డాంబార్ రోడ్ అంటారు నార్మల్గా. బీటీ అంటే బిట్యూమెన్. సివిల్ ఇంజనీర్ వాళ్ళకి తెలుస్తుంది బిట్యూమెన్ అంటే, నార్మల్ వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. డాంబార్ రోడ్ వేయడానికి నార్మల్గా లెవెల్స్ కానీ అది కానీ కింద సర్ఫేస్ చేయాలి. కింద కోర్స్ అగ్రిగేట్ అంటే కంకర కానీ అది కానీ WBM లేయర్ కానీ సబ్ బేస్ కానీ సబ్ గ్రేడ్ కానీ అదంతా అయిపోయి లెవెల్స్ చూసుకొని అదంతా ఫిల్ చేసుకొని మనకు డాంబార్ ఏ లెవెల్లో పడాలో ఆ లెవెల్లో మనము డాంబార్ వేయాలి. దానికి మళ్ళీ డాంబార్ నుంచి మళ్ళీ ప్లాంట్ నుంచి డాంబార్ వస్తుంది, అక్కడ డాంబార్ వేస్తారు, అంతా అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం వర్క్ ఉంది ఆలూరులో, మేము ఉండే ప్లేస్లోనే. అంటే ఇంతకుముందు చింతకుంట అని చెప్పిన, ఇంతకుముందు ఇంకో చింతకుంట నుంచి 10 kilometers అని చెప్పిన, ఇప్పుడేమో టోల్ గేట్ తర్వాత స్టార్ట్ అవుతుంది కావచ్చు నాకు తెలిసి. గవర్నమెంట్ నుంచి బిల్ రావాలి కంపెనీకి, బిల్ వచ్చినాక టోల్ గేట్ వర్క్ స్టార్ట్ అవుతుంది కావచ్చు. ఎవరైనా కాంట్రాక్టర్ కానీ ఏది కానీ బిల్ లేకపోతే, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావడం లేకపోతే ఆయన ఏం చేయలేడు. సో ఆయన ఖర్చు పెట్టిందంతా రావాలంటే బిల్ రావాలి. బిల్ వస్తేనే మళ్ళీ నెక్స్ట్ వర్క్ చేయడానికి ఉంటుంది. అంటే టోల్ గేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నేను చెప్పలేను. సో అంతలోపు చిన్న చిన్న వర్క్స్ ఏమైతున్నాయో అవి నార్మల్గా ఇప్పుడు లెవెల్ చూసుకుంటే మనం అక్కడ ఎంత కోర్స్ అగ్రిగేట్ వేయాలి, ఎంత ఏమేయాలి ఏంటిది అనేది చెప్పేసి ఎస్టిమేట్ చేసుకొని ఇంత ఖర్చు అవుతుందని చెప్పి ముందే రెడీగా ఉంటే బిల్ వచ్చినప్పుడు అది ఆ క్వాంటిటీ తీసుకొని ఆ మెటీరియల్ తీసుకొని అక్కడ వర్క్ స్టార్ట్ చేపించవచ్చు. సో అది చేపించడానికి ఈరోజు మాకు చెప్పారు. సండే అయినా సివిల్ ఇంజనీర్కి ఏం ఖాళీ ఉండదు, మాకు అన్ని రోజులు ఒకటే, పండగ రోజు కూడా ఒకటే. ఎటన్నా టూర్కి కానీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఖాళీ అంతే. ఓకే, మళ్ళీ ఆ లెవెల్స్ తీసేసి చూపించి అక్కడ ఇంకెన్ని మినిట్స్ వస్తుందో ఈ బ్లాగ్ వచ్చేసినాక అప్లోడ్ చేస్తా రికార్డ్ చేసి. గాయస్, ఈరోజు సండే అని చెప్పిన కదా, నిన్న వచ్చినప్పుడు సాటర్డే రోజు వచ్చినప్పుడు ఒక చెప్పు పోయింది, ఇంకో చెప్పు ఏమో ఇక్కడ ఉంది. ఇది నా చెప్పు యాక్చువల్గా. ఇంకో చెప్పు కోసం నేను ఎతకను కూడా ఎతకలేదు, ఎందుకంటే ఆ చెప్పు ఎందుకో వాడద్దు అని చెప్తున్నట్టుంది శివయ్య. ఎందుకో రియల్లీ ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్లా ఉంది నాకు అసలు. అండ్ నాతో మాట్లాడుతుండు నిజంగా. మీరు ఏమైనా అనుకోండి, ఎవరేమైనా అనుకోండి, హీ స్పీకింగ్ విత్ మీ. ఓకే, మళ్ళా గాయస్, ఇంతకుముందు లెవెల్ చేయాలని చెప్పినా కదా, ఆ లెవెల్ కోసం మేము ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్లో మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అటు సైడ్ రోడ్ వేయలేదు కదా, మీద డాంబార్ రావాలి ఇటు సైడ్ వచ్చినట్టు. ఆ డాంబార్ రావడానికి మనకి ఎంత కాంక్రీట్ అంటున్నా ఊకే కాంక్రీట్. ఇంతకుముందు అక్కడ చింతకుంట దగ్గర కాంక్రీట్ అనేసి ఆ కాంక్రీట్ వస్తుంది. కాకపోతే కోర్స్ అగ్రిగేట్ అంటే కంకర ఎంత వేయాలి కానీ, WBM ఎంత వేయాలి కానీ, ఆ లెవెల్స్ కానీ మనం చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, ఇన్స్ట్రుమెంట్ పెట్టి చేసేసినాము. వెహికల్స్ అవి పోతున్నాయి, డిస్టర్బెన్స్ వస్తుంది, ఏం కాదు, పర్లేదు. ఇక్కడ ఉన్నది బాలు అన్న మా సీనియర్ ఇంజనీర్. ఈ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ పెట్టి లెవెల్స్ అనేవి తీసుకున్నాం, క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి సార్కి. చెప్తారా? సరే గాయస్, ఈరోజు సండే చెప్పిన కదా, పొద్దున్నే డే ఎండ్ అయిపోయింది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7 ఏమో అవుతుంది ఈవినింగ్. నిన్న మా ఫ్రెండ్ విష్ణు అని తెలుసు కదా మీకు, శ్రీశైలంలో వాడు కలిసే ఉంటాడు మీకు, వాడు ఫోన్ చేసిండు. ఈరోజు ఆస్పీషియస్ డే ఏదో ఉంది, సంథింగ్ పాప వినాశక, దాన్ని ఏమంటారు గాయస్, పాప వినాశక ఏకాదశి అనేదో చెప్పిండు. ఉపవాసం ఉంటే మంచిదిరా, నువ్వు తెలిసి చేసిన పాపాలు కానీ తెలియక చేసిన పాపాలు కానీ అన్నీ క్లియర్ అయిపోతాయి అంటే. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదు, ఉపవాసం ఉండి మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసి
ఇప్పుడు ఫాస్టింగ్ అది ఒక పొద్దు ఇడవడం అంటారు కదా, అది ఇడిచేసి రూమ్కి వెళ్ళిపోతా. ఇంకో విషయం చెప్పాలి, ఆ ఉగాదికి తిరుపతికి వెళ్తున్నాం నేను, విష్ణు. అట్లనే 22కి సిఎస్కే రోర్ ఈవెంట్ ఉంది. దానికి ఏఆర్ రెహమాన్ మా సిఎస్కే లెజెండరీ ప్లేయర్స్ కానీ వాళ్ళందరూ వస్తున్నారు. డీజే బ్రావో, రైనా, ఎస్కే బద్రీనాథ్ అని ఒక ఆయన ఉంటాడు, నాకు కూడా తెలియదు. మేము చూసింది మాత్రం బ్రావో ఇంకా రైనా అని. అట్లనే ధోని రీయూనియన్ కూడా అవుతుంది. మామూలుగా ఉండదు ఈవెంట్, ఫుల్ ఫన్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఈవెంట్స్. అది కానీ దానికి టికెట్స్ దొరికినాయి మాకు. ఈరోజు మార్నింగ్ బుక్ చేసుకున్నాము. టికెట్స్ దొరకాలి అని చెప్పి విష్ణు అనేది ఒకటే బాధ. వాడు పెద్ద రైనా ఫ్యాను, నేనేమో పెద్ద ధోని ఫ్యాను. ఇంకా March 22 వేరే లెవెల్ ఉంటుంది వ్లాగ్స్. ఇంకొకటి ట్రావెలింగ్ తక్కువ బడ్జెట్లో ఎలా చేయాలని ఒక సిరీస్ స్టార్ట్ చేస్తా. ఆ సిరీస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి మేలో కానీ ఎప్పుడు కానీ కేదార్నాథ్ టెంపుల్ ఓపెన్ అయినాక ఆ టెంపుల్ సిరీస్ అయిపోయే వరకు బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలనేది మొత్తం చెప్తా. నార్మల్గా ఏం లేదు, ఇట్లా అదంతా నేను ఆ వ్లాగ్ స్టార్టింగ్ అప్పుడు, తిరుపతి వ్లాగ్ స్టార్టింగ్ అప్పుడు ఇంట్రోలో బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలి, ఎక్కడ ఎక్స్పెన్సెస్ సేవ్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మొత్తం మేము చెప్తాము. నేను విష్ణు గారు కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నాము. వానికి కూడా ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు నిన్న ఫోన్లో. చూద్దాం. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్ చిచోరే వ్లాగ్స్.